వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇవాన్ పుట్టింటికల్ వ్లాగ్ చూడబోతున్నారనమాట. ఇలా చూడండి, మేమందరం ట్రైన్లో వెళ్తున్నాము. మా తాతయ్య వాళ్ళ అక్క అనమాట, బాపట్ల అమ్మమ్మ, అండ్ మా నానమ్మ, మా అత్త కొడుకు బన్నీ, అండ్ చూడండి ఇదిగోండి సైన్యం అంతా, పిల్లల సైన్యం, పిల్లలందరం కలిసి వాడికి పుట్టింటికలు తెప్పించడానికి వెళ్తున్నాము. అందరికీ కుదరలేదు, బాబాయ్కి, నాన్న వాళ్ళకి, అందరికీ, మామయ్య వాళ్ళకి, అందరికీ. అత్తమ్మ వాళ్ళు సత్తెనపల్లిలో ఎక్కుతారు. మేమైతే పల్నాడు ట్రైన్ తీసుకొని వెళ్తున్నాము. పల్నాడు ట్రైన్లో నడుకూడి వరకు వెళ్ళేసేసి అక్కడి నుంచి సాగర్కి ఆటోలో వెళ్దామని అనుకుంటున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. మార్నింగ్ 5:30, 6 అవుతుంది అనుకుంటా. అండ్ అప్పటికి ఇంకా ఇవాన్ గారు నిద్రపోయారనమాట. ఇది ఇవాన్ పిన్ని అనమాట, హనీ. అక్కడ అదే చెప్తున్నాము, హనీ అని చెప్పేసేసి. ఇది మౌని. ఇక్కడ ఆడుకుంటున్నాము. అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అందరు కలిసి. నా ఛానల్లో నన్నే చూపిస్తున్నారా అని చెప్పేసి నవ్వుతున్నాను. చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ కిరణ్, మా పిన్నిని ఆట ఆడిస్తున్నాం. మేము ఇక్కడ నిద్రపోతున్నామని. నడుకుడు వచ్చే వరకు నిద్ర అయితే పోను అని చెప్తుంది, ఎందుకంటే 1/2 అవర్లో వచ్చేస్తుంది, దిగిపోవాలి కదా అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ఈ వ్లాగ్ మాకు మెమరీ కోసం షూట్ చేసాము. మంచిగా వాడు పెద్ద అయిన తర్వాత యూట్యూబ్లో చూసుకొని, నా పుట్టింటికలు మీరు ఇలా తీపించారా, ఇంత ఆడుకుంటూ సరదాగా వెళ్ళారా అని చెప్పేసి. మేమైతే చూడండి ట్రైన్లో నెయిల్ పాలిష్ అయితే వేస్తుంది. ఇది నా పెళ్ళికి, ఇంక నాకు ఎప్పుడు నెయిల్ పాలిష్ ఇదే వేస్తుంది. చూడండి, డ్యాన్స్ వేస్తుందని చెప్పేసి అరుస్తుంది. హనీ ఏమో నాకు వెయ్యండి అంటుంది. అప్పుడు కొండ కనిపిస్తుంటే మౌనిని మేము కొండ అని పిలుస్తామన్నమాట. అందుకని కొండ చూడు అంటే నవ్వుతుంది అది. కానీ చాలా మెమొరబుల్గా జరిగింది, చాలా మంచిగా, హ్యాపీగా. ఏ రిస్క్ లేకుండా వెళ్ళాము. ఇక్కడ నుంచి పల్నాడు ట్రైన్లో వెళ్ళి నడికూడిలో దిగి అక్కడ నుంచి డైరెక్ట్ సాగర్కి ఆటో మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాము. అలాగే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ ఒక 10:30కి అట్లా రీచ్ అయ్యాము. నెక్స్ట్ ద డ్రాగన్, ఎవరు, ద హిట్లర్ మేనమామ గారు హైదరాబాద్ నుంచి రావాలన్నమాట, చక్రి మామ. చూడండి, హనీ పెళ్ళికి కూడా నువ్వే వేయాలి మౌని అని చెప్పేసి మేము అంటున్నాము. అదేమో నవ్వుతుంది, అబ్బా నాకు ఇంకా అదే పనమ్మ, మీ పెళ్ళిళ్ళకి మీకు అందరికి వేయటానికి అని చెప్పేసి. ఇట్లా అయితే ట్రైన్ జర్నీ అయిపోయింది. నడుకూరులో దిగాము. అటు నుంచి ఇటు క్రాస్ చేయాలి. అందరు ఎక్కేశారు, నేను కూడా ఎక్కేసాను. చూడండి మా పిన్ని ఎలా ఎక్కుతుందో. అందరిలాగా కూర్చొని ఎక్కమంటుంటే ఎక్కకుండా కాలు పెట్టి ఎక్కుతా అంటుంది. ఫన్నీగా ఉంటుందని తీసాము. సో మామూలుగా అయితే అందరూ ఎక్కేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ లాస్ట్లో కొంచెం గుర్తొచ్చింది, అసలు వీళ్ళందరూ ఎలా ఎక్కుతారో ఏంటో చూద్దామని అలాగ ఎక్కేసాం. ఆ తర్వాత అందరం కూడా బ్యాగ్లో మోయటానికి కొంచెం ఇబ్బందిగా ఉండి మా బామర్దులు ఇద్దరికి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ట్రాలీ బ్యాగ్ క్యారీ చేస్తున్న అతను ప్లస్ వైట్ షర్ట్ అతను నా బామర్ది, వీళ్ళిద్దరు కిరణ్, మేరీబాబు. వీళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఇలా ట్రైన్ సౌండ్ కూడా మనకు వస్తూ ఉంటుంది కదా. సో అక్కడ ఉందన్నమాట, మనం బయటకు వెళ్ళాల్సింది. మనం అక్కడ దిగేసి నడుచుకుంటూ వస్తున్నాము. వీళ్ళంది ఇస్తున్నారు అత్తమ్మ నాన్న ఇవన్నీ. వాడు బాయ్ చెప్తున్నాడు ఫోన్ చూస్తూ. అప్పుడు నేను వెనకానే ఉన్నాను కదా. ఇప్పుడు ఏంది నాకు ఇచ్చారు అప్పుడు లగేజ్, చూడండి ఇదిగో అది పరిస్థితి. ఇంకా అక్కడ నడుకోడి స్టేషన్లోనే టిఫిన్ అయితే చేసాం. చూడండి, పెళ్లి చేసుకున్నాక మనకు తప్పదు కదా లగేజ్లు మోయటం. మరి కొడుకు పుట్టింటికలు అంటే ఆ మాత్రం మొయ్యాలి కదా. ఏం పుట్టింటికలు ఏం పులిహోర వేసి పడేసారు మనకి. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మీరు? కిరణ్ వచ్చి అంటున్నాడు, బావా నువ్వు కొంచెం ఎక్కువ తిను, లగేజ్ మొయ్యాలి. ఈ తర్వాత ఇది ఆటోలోనా వెళ్ళేది? ఇది ఆటోలో వెళ్ళేటప్పుడు చూడండి, వాడు మాచర్ల నుంచి సాగర్ వెళ్తున్నాం కదా, నడికూడి నుంచి సాగర్ డైరెక్ట్ మాట్లాడుకున్నాం కదా. వాడు చూడు, అందరు పట్టుకున్నారు, నేను ఎందుకు పట్టుకోకూడదు అని చెప్పేసి వాడు కూడా నిలబడి పట్టుకున్నాడు. అసలు నువ్వు ముందున్నావు కదా, నీకు కనిపించలేదు, పట్టుకున్నావు అంటే పట్టుకోలేదు అని అంట.
వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ కలిసి ఇద్దరు పట్టుకున్నారు. ఇక్కడ వ్యూ బాగుంది, జస్ట్ రోడ్ చాలా విశాలంగా ప్లెజెంట్గా తీసాను. ఇది నడుపు నుంచి వెళ్ళే దారిలో చాలా బాగుంది రోడ్డు కూడా. సో సాగర్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీయలేదు. ఇక చర్చి దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో తీసాము. అక్కడికి ఒక మంకీ వచ్చింది. సో మా అమ్మగారు కోతికి కొంచెం పులిహోర వేసి ఇస్తే ఫస్ట్ ఏం చేసిందంటే మొత్తం శనగిత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ పల్లీలు కూడా ఏరుకొని తింటా ఉంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా తింది. అందరూ కూడా ఫస్ట్ భయపడ్డారు, కానీ తర్వాత తినేసి అది వెళ్ళిపోయింది అటు నుంచి అటు. సో ఇప్పుడు మరి ఈ కోతి సైడే మనకి అటు దిగితే మనకు సాగర్ కనిపిస్తుంది. ఇంకా డ్యామ్ కాదు, ఇటు కిందకి దిగితే మెట్లు అవన్నీ ఉంటాయి, వాటర్ ఉంటాయి. సో డ్యామ్ వచ్చేసరికి ఇటు మనం ఆటో దిగాం కదా, అటు సైడ్ చర్చికి నుంచి అవతలకి వెళ్ళాలి. ఇది నేనే ఆడిని ఇసిరేస్తున్నాను చూడండి. అసలు అయ్యో నువ్వు చూడలేదుగా, నేను అప్పుడు ఇసిరేసేటప్పుడు తీసుకెళ్ళి ఒక చెట్టు మీద కూడా కూర్చోబెట్టా. ఈ బండి అతనికైతే మామూలుగా పండగ అసలు ఆ రోజు. ఎందుకంటే మేము మొత్తం ఒక 11 మందో 12 మంది ఉన్నాము. మొత్తం మా దగ్గరే అమ్మేశాడు నిమ్మకాయ సోడా గోలి సోడా షుగర్ అది ఇది అని చెప్పేసి. అది చెట్టు మీద ఇక్కడ కూర్చోబెట్టి ఆడిపించాను నేను. నాకు బాగా నచ్చింది ఇక్కడైతే, ఎందుకంటే వెనక పట్టుకున్నాను కానీ 2 times, తర్వాత వదిలేశాను. ఆ తర్వాత మా వైఫ్ వాళ్ళ తమ్ముడు, మా సొంత బామ్మర్ది గారు రావటంతో, అంటే నీ తరపు నుంచి ఆ మాత్రం చెప్పాలి కదా అని మీరు ఊరుకుంటారు. ఇక రావడంతో పాటే వెంటనే కటింగ్ చేయించాం. 3 కత్తెరలు అంట. సో ఇంకొక బామ్మర్ది ఇంకొక కత్తిరిస్తాడు, ఇంకొక బామ్మర్ది ఇంకొక కత్తిరిస్తాడు, మొత్తం 5 అయిపోయినాయి. 5 అయిపోతాయి. 5 కత్తెరలు 3 కత్తెరలు ఏంటో ఇవి. సో ఇవన్నీ కూడా అప్పుడు ఆచారాలు, అప్పటి నుంచి ఉన్న ఆచారాలు. ప్రజెంట్ మనకి ఇంట్రెస్ట్ లేదులే, కానీ ఏదో పెద్దల గురించి అలాగా వెళ్ళాము. సరిపోనీలే, అంతేనా? అంతే నెక్స్ట్ టైం అయిపోయింది. గుండు కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ గుండుగారు ఆయన గారు. ఇప్పుడు ప్రజెంట్ గుండుగారేలే. మరి గుండు తీసిన తర్వాత ఏమైనా పెట్టావా లేదా? ఒక ఫోటో అని అప్లోడ్ చేసావా లేదా? పెట్టా. అంటే ఇక్కడ ఏంటంటే కత్తెరలు తీసిన తర్వాత ఆ ఎంట్రికలన్నిటిని కూడా ఒక వైట్ క్లాత్లో, అంటే కచ్చిప్లాగా తీసుకున్న వైట్ క్లాత్లో ముడేసి కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? వాటిని తీసుకెళ్ళి నాగపట్నంలో ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే 2 places అనుకున్నాం కదా, అందుకని సాగర్లో గుండు చేపించేసేసి ఆ ఇంటికి వెళ్ళి నాగపట్నం వెళ్ళినప్పుడు ఇద్దాంలే అనుకున్నాం. చూడు ఎంత స్పీడ్గా బీగేస్తున్నారు. ఒరే పోయి వీడియో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అరే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో వాళ్ళ అమ్మగారు కనిపిస్తున్నారు కదా చివరిలో, నేను తను ఇక్కడ అసలు స్లో చేయాల్సిన వీడియో, కానీ ఎందుకో ఫాస్ట్గా తీసేశారు. కానీ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది అసలు. ఏంటో మరి నా కొడుకు ఇంటికి కళ్ళం నీళ్ళు పెట్టుకుంది వాళ్ళ అమ్మగారు. నమస్తే అండి వైఫ్ గారు. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లా. ఎందుకంటే కామన్గా మళ్ళీ వచ్చాయి కదా. మాకు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇది ఉపేంద్రది సినిమాలో, దేవుడికి మొక్కుబడి అంటున్నావు, ఇంటికి అయితే ఇస్తున్నావు, కళ్ళు అయితే ఇవ్వగలవా అని. సో ఇవన్నీ కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి అని తీసుకెళ్ళాను. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఏం ఫాలో అవును. అయిపోయింది, ఫుల్ ఫ్రెడ్జ్గా అయిపోయింది. అమ్మ ఏందో అమ్మగారు చూడు అసలు. ఇద్దరు మ్యాచింగ్ లేచినట్టున్నారు ఆ రోజు, తల్లి కొడుకులు. ఇంకా తీపించుకోవట్లేదు, కొంచెం ఉంది, యాడ్ చేస్తున్నాడు బాగా వాడు. ఇంకా వాడికి అది ఇంకా పూడిపోలేదు అనమాట. ఇంకా నువ్వే తీస్తుంది వీడియో, నేనే వీడియో తీస్తున్నాను. జూమ్ అవుట్ జూమ్ ఇన్. వాడు ఎయిరేదని చూసుకుంటున్నాడు అక్కడ, అందుకే నవ్వుతున్నాను తెలుసు. అది మా అమ్మ వచ్చింది, అందరూ వచ్చారు, కానీ అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్న తర్వాత వాళ్ళ మామకే ఇచ్చాము. వాళ్ళ మామకాడికే ఎత్తుకున్నాడు. ఇంకా లాస్ట్లో అన్నీ వాళ్ళ మామే మొత్తం ఎత్తుకుంది. కొద్దిసేపు వంటికి వాళ్ళ అమ్మ ఎత్తుకుంది. వాడు తీయలేదు, ఏడ్చాడు బాగా. కూడా ఎత్తుకున్నావు? నేను ఎత్తుకున్నా కానీ ఉండలేదు కదా నా దగ్గర కూడా. అసలు చూడు అయిపోయింది, గుండు వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసింది గుండు. అదే నేను నెక్స్ట్ టైం షూట్ చేయలేదు, వీడియో తీయలేకపోయాను నేను, ఇక చాలా అలసిపోయాను. ఇది మనమే. మన షర్ట్ ఎలా ఉంది? షర్ట్ బాగుంటుంది, కొద్దిగా కామెంట్ చేయండి బాబు. ఇదిగో వీడే నా బెస్ట్ ఫ్రెండ్. అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాడు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నా గుండెకాయ వాడు. వీళ్ళందరూ నా బామర్దులు, నా మరదలు హనీ గురించి తెలుసు మీకు, చెప్పి ఉంటుంది ఆల్రెడీ.
సో ఇంకా ఫైనల్లీ గుంటూరు అయితే వచ్చేసాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.